హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు కార్తీక దీపం సీరియల్ గురించి అయితే తెలుసుకుందాము. ఇంకా నిన్నటి ఎపిసోడ్లో జోష్న తనతో పాటు కార్తీక్ని కూడా ఇంటికి తీసుకొని వెళ్తాను, దీపతో కలిసి ఉండకూడదు అని చెప్తుంది కదండి. ఇంకా మాటలకి కాంచనకి ఎక్కర్లేని కోపం అయితే వస్తుంది. నేను ఇప్పుడే మా అన్నయ్యకి ఫోన్ చేస్తాను, ఈ గాడిదని నా ఇంటి మీదకి ఎందుకు వదిలావు అని అడుగుతాను అని కాంచన అంటుంటే, ఏంటత్తా నేను గాడిదనా అని జోష్న అడుగుతుంది. అవునే, నువ్వు గాడిదవే, నిన్ను నీ అమ్మ అయ్య ఇద్దరు ఊరి మీద వదిలేశారు అని కోపంగా కాంచన జోష్నాని తిడుతూ ఉంటుంది. అమ్మ, ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సింది ఏమీ లేదు, జరగాల్సిందంతా జరిగిపోయింది. ఈ 2 వారాలు నువ్వు దీపాన్ని వదిలేసి ఎలా ఉండగలవురా అని కాంచన అడుగుతుంది. మా పెళ్ళైనప్పటి నుంచి ఆషాఢం రాలేదు కదమ్మా, ఇప్పుడు అదే వచ్చింది అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ ఒక చేంజ్ ఉంది. ఆషాఢంలో కోడలు తల్లిగారింటికి వెళ్తుంది, కానీ నేనేమో నా పుట్టిల్లు వదిలేసి అత్తగారింటికి వెళ్తున్నాను. దీప, నువ్వేం బాధపడకు, వెళ్ళి నా లగేజ్ సర్దురు అని కార్తీక్ అయితే చెప్తాడు. వెంటనే దీప కార్తీక్ బట్టలు సర్దుకొని వస్తుంది. ఇంకా దీప బ్యాగ్ ఇస్తుండగా జోష్న బ్యాగ్ లాగేసుకుంటుంది. నా బ్యాగ్ నేను పట్టుకుంటాను జోష్న అని కార్తీక్ చెప్తుండగా, లేదు బావా, నువ్విప్పుడు ఆషాఢం పెళ్లి కొడుకువి, నీకు మర్యాదలు చేయాలి కదా, నేను పట్టుకుంటా, ఏం పర్లేదులే అత్త, వెళ్ళొస్తాను, బాయ్ బాయ్, ఇంకా నీ కొడుకు మా ఇంట్లోనే ఉండబోతున్నాడు అని జోష్న కార్తీక్ చేపట్టుకొని అక్కడి నుంచి అయితే ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇటు కార్తీక్ ఇటు దీప చేసిన పనికి కాంచనకి ఎక్కలేని కోపం అయితే వస్తుంది. మరోవైపు కార్తీక్ జోష్న ఇద్దరు ఇంటికి రాగానే పారిజాతం అయితే లేనిపోని డ్రామాలు వలుకపోస్తూ ఉంటుంది. ఇటు జోష్నతో కోపంగా ఉన్నట్టు, ఇటు కార్తీక్ వాళ్ళ సైడే ఉన్నట్టు నటిస్తుంది. రావే రా, నువ్వు ఎంత పాపం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? కడుపుతూ ఉన్న భార్యని వదిలేసి ఇంటికి తీసుకురావడం నీకేమన్నా న్యాయమైనానే అని ఏమీ ఎరగనట్టు పారిజాతం జోష్నాని తిడుతూ ఉంటుంది. రా రా, మీ మమ్మీ నిన్ను చింతకాయ పచ్చడి చేస్తుంది లేరా అంటూ పారిజాతం అంటుంది. ఇంకా లోపలికి వెళ్ళగానే సుమిత్ర జోష్న మీద అయితే కోపంగా ఉంటుంది. అమ్మ, నేను సీఈఓగా అవ్వాలనేది నా కోరిక, వీళ్ళందరూ కలిసి నన్ను కంపెనీకి సీఈఓగా చేయకూడదు అనే ఆలోచనతో ఇదంతా చేశారు. అందుకే పోటీలో నేను గెలవాలి, ఆ దీప గెలవకూడదు అనే ఆలోచనతో నేను వీళ్ళిద్దరిని ఒక 2 వీక్స్ దూరంగా ఉండమని చెప్పాను. ఇందులో తప్పేముంది? అయినా కంపెనీకి సీఈఓ నన్ను చేస్తానని చెప్పిన తర్వాత ఇలాంటి కండిషన్స్ పెట్టాల్సిన అవసరం వీళ్ళకేంటి అని జోష్న అయితే అడుగుతుంది. ఇంకా అప్పుడు కార్తీక్ ఉండి, ఇప్పుడు ఈ మహాతల్లి సీఈఓ అని చెప్పగానే కంపెనీలో ఉన్న వాళ్ళందరికీ మోషన్స్ పట్టుకున్నాయి. అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే పర్మనెంట్ కాదు, టెంపరవరీ అని తెలియగానే నిమ్మకాయ రసం తాగి సల్లారపడ్డారు. ఇలాంటి మహాతల్లిని కంపెనీకి సీఈఓగా చేస్తే ఇంకేమన్నుందా, అందరి బతుకులు రోడ్డు పాలైపోతాయి అని కార్తీక్ అయితే చెప్తాడు. సరే సరేలే, మీరేం చేసినా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మీరు బాధపడకూడదు, మీ మంచి కోసం చెయ్యండి, మా మంచి కోసం చెయ్యండి అని కాంచన చెప్తుంది. బావా, పైన గెస్ట్ రూమ్ ఉంది, నువ్వు వెళ్ళి అక్కడే ఉండు, ఇంక నేను ఫ్రెష్ అయిపోయి ఇద్దరం భోజనం చేద్దాము అని జోష్న చెప్తుంది. ఇంకంతలోకి ఇటు దశరథ్, శివరామయ్య, కార్తీక్ ముగ్గురు పైకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్, నువ్వు చేసిన పని ఏమి బాగాలేదురా, నువ్వు ఇలా జోష్న చెప్పిన కండిషన్ ఒప్పుకోకుండా ఉండాల్సింది అని దశరథ అంటాడు. నేనేం చెయ్యను మావయ్య, నా చెయ్యి దాటిపోయింది, దీప ఒప్పేసుకుంది, నేనేం చేయగలను, ఇప్పుడు నేనేం చెయ్యలేను అని కార్తీక్ అనగానే, ఇప్పుడు నేను నా చెల్లికి ఏం సమాధానం చెప్పాలి? నా చెల్లికి నా మీద ఎంతగాని కోపం ఉందో ఏమో, నేను దీపాకి కూడా సారీ చెప్పాలి, ఇప్పుడే నేను నా చెల్లితో మాట్లాడాలి అని దశరథ అంటాడు. మావయ్య, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అమ్మ చాలా కోపంగా ఉంది, అవసరమైతే మీరు ఫోన్లో మాట్లాడండి అని కార్తీక్ చెప్తాడు. మరోవైపు కాంచన జరిగిందంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. అక్కడికి దీప వచ్చి,
అత్తయ్య ఏం వంట చెయ్యాలి అని అడుగుతుంది. ఆ నీకు నచ్చింది వండుకో, నీకు నచ్చింది తిను. నా కొడుకుని పంపించేశావు కదా. ఎవరైనా డబ్బు కోసం మొగుడిని నమ్ముకుంటారు, అంతేగాని హోదా కోసం మొగుడిని ప్రియురాలతో పంపిస్తారా? నువ్వు ఇంత పిచ్చిదానివేంటే? అసలు నాకు నిన్ను చూస్తుంటేనే కోపం వస్తుంది. పో, నా కొడుకుని పంపించేశావు కదా, ఇల్లంతా నువ్వే ఊరేగు. నా కొడుకుని నా నుంచి విడదీసేశారు. ఆ జోష్న ఏం చేస్తుందో, నా కొడుకు ఎలా ఉన్నాడో ఏమో అంటూ కాంచన బాధపడుతూ ఉంటుంది.